వివరాలు చూస్తే తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరమైంది. మాజీ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్ ఏబిఎన్ చేతికి చిక్కింది. రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్తో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భవ్య సిమెంట్ యజమాని ఆనంద్ ప్రసాద్ నుంచి 70 లక్షలు సీజ్ చేసినట్లు రాధాకిషన్ రావు ఒప్పుకున్నారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ ఆదేశాలతోనే ఈ డబ్బును సీజ్ చేశామని అన్నారు. అలాగే దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావుతో పాటు ఆయన బంధువుల నుంచి ₹1 సీజ్ చేశామని అన్నారు. ఇక మునుగోడు ఉప ఎన్నికల్లోనూ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చెందిన 3.5 కోట్లను సీజ్ చేసినట్లు రాధాకిషన్ రావు పోలీసుల ముందు ఒప్పుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా బయటపడినాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 2018 సాధారణ ఎన్నికలతో పాటు మునుగోడు దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలు అమౌంట్ను ఏ విధంగా సీజ్ చేశారనేటువంటి అంశానికి సంబంధించి రిమాండ్ రిపోర్ట్లో స్పష్టంగా పేర్కోవడం జరిగింది. ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి సమాచారంతో బీజేపీ కావచ్చు, కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతల నగదును కూడా సీజ్ చేశామనేటువంటి అంశాన్ని తను వాంగ్మూలం కూడా ఇచ్చడం జరిగింది. ఆ వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకునే దర్యాప్తు కూడా కొనసాగించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు తిరుపతన్న కావచ్చు, భుజంగరావు, ప్రణీత్ రావు, మరోవైపు ప్రభాకర్ రావుతో కలిపి రాధాకిషన్ రావు వీరందరూ కలిసి ఒక గ్రూపు, వాట్సాప్ గ్రూప్ కావచ్చు, మరోవైపు స్నాప్చాట్లో ఒక గ్రూపు, సిగ్నల్ యాప్ ద్వారానే వీళ్ళు కమ్యూనికేషన్ అయ్యేవాళ్ళు. ఇదంతా కూడా ఏదైనా రహస్యంగా ఆపరేషన్ చేయాలి అంటే ఈ 3 యాప్ల్లో వీళ్ళు కమ్యూనికేట్ అయ్యి నగదును సీజ్ చేయడం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలన్నీ కూడా ఆ యాప్స్ ద్వారానే వీళ్ళు మాట్లాడారు అనేటువంటి అంశాన్ని అయితే మాత్రం గుర్తించడం జరిగింది. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ సంబంధించినటువంటి నగదును సీజ్ చేయడంలో కూడా ప్రణీత్ రావు ఫోన్ ట్యాప్ చేసి ఆ రాధాకిషన్ రావుకు సమాచారం అందించడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ వాహనాన్ని పట్టుకొని డబ్బులను కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రస్తుతం మనం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాం. గడిచినటువంటి 4 రోజులుగా అడిషనల్ ఎస్పీలుగా ఉన్నటువంటి ఇద్దరిని కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక మరికొన్ని కీలకమైనటువంటి అంశాలు మనం గమనించినట్లయితే రిమాండ్ రిపోర్ట్ లో ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అధికారులని ఎస్ఐబిలో వాళ్ళని పోస్టింగ్లు ఇవ్వడం, తర్వాత ఇన్స్పెక్టర్లు కావచ్చు, డిఎస్పీలు, అడిషనల్ ఎస్పీల పోస్టింగ్లు కూడా ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే ఇచ్చారనేటువంటి అంశాన్ని అందులో స్పష్టంగా పేర్కోవడం జరిగింది. అసలు ఎస్ఐబి చేయాల్సిన పని కాకుండా ఎంతసేపు బీఆర్ఎస్ కోసమే తాము పనిచేశాం, ప్రభాకర్ రావు ఏది చెప్తే మేము అది చేశామనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం అయితే టాస్క్ ఫోర్స్ డీసీపీ తన వాంగ్మూలం ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావు, వేణుగోపాలరావు, గట్టుమల్లు లాంటి నమ్మకమైనటువంటి వారిని ప్రభాకర్ రావు ఎస్ఐబిలోకి తీసుకున్నాడని, అతను ఆదేశాలతోటే వారిని రాష్ట్ర ప్రభుత్వం నియమించిందనేటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. మరోవైపు 3వ బీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి ఎస్ఐబి పనిచేసిందని, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు ముఖ్య నాయకులు, వారి కుటుంబ సభ్యులు, వారికి ఆర్థికంగా సపోర్ట్ చేసేటువంటి వ్యాపారవేత్తల కార్యకలాపాలపైన ఎక్కువగా దృష్టి పెట్టాము. ఎస్ఐబి నుంచి వచ్చినటువంటి సమాచారంతో ప్రతిపక్ష నాయకులకు సంబంధించినటువంటి నగదును కూడా సీజ్ చేశామనేటువంటి అంశాన్ని అయితే స్పష్టంగా అందులో కూడా పేర్కోవడం జరిగింది. ఇక మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే 2024లో 3వ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి తెచ్చేందుకు ఎస్ఐబి అండ్ టాస్క్ ఫోర్స్ పోలీసులను అప్పటి ప్రభుత్వం ఉపయోగించుకుందనేటువంటి అంశాన్ని కూడా గుర్తించడం జరిగింది. మరోవైపు ఎన్నికల సమయంలో నల్గొండ ఇన్ఛార్జిగా ప్రణీత్ రావు, రాజకొండ ఇన్ఛార్జిగా భుజంగరావు, సైబరాబాద్ ఇన్ఛార్జిగా వేణుగోపాలరావు, హైదరాబాద్కు తిరుపతన్నలను ప్రత్యేక టీమ్స్నిచ్చి ఈ యొక్క నిఘా పెట్టినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. ఇక మరికొన్ని కీలకమైనటువంటి అంశాలు అందులో పేర్కొన్నారు. ఎందుకంటే టాస్క్ ఫోర్స్ వాహనాల్లోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీకి ఆ నగదును కూడా చేరవేర్చడం జరిగింది. రాజ్ పుష్ప అధినేతకు సంబంధించినటువంటి నగదును టాస్క్ ఫోర్స్ పోలీసుల వాహనంలో ఆ డబ్బును తీసుకెళ్లి ఎక్కడా చెకింగ్ లేకోకుండా వాహనాన్ని ముందుకు తీసుకెళ్లి యశోద హాస్పిటల్ సమీపంలోనే రాజ్ పుష్ప అధినేతకు సంబంధించినటువంటి ఒక వ్యక్తికి టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఆ డబ్బును కూడా అందజేశాడు ఎన్నికల సమయంలో అనేటువంటి అంశాన్ని కూడా గుర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. 2018 ఎన్నికలు దుబ్బాక మునుగోడు బై ఎలక్షన్ సమయంలో కూడా మొత్తం ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ప్రస్తుతం అయితే ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. ముఖ్యంగా 1-2 రోజుల్లో ఎమ్మెల్సీకి కూడా నోటీసులు జారీ చేసి విచారణ చేసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ₹1 కోట్ల నగదును ఏ విధంగా సీజ్ చేస్తున్నారనేటువంటి అంశాన్ని అడిగినప్పుడు మునుగోడు ఉప ఎన్నికల్లో
కోమటిరెడ్డి బ్రదర్స్ కు వారి సహచరులకు సంబంధించినటువంటి 3.5 కోట్ల నగదును సీజ్ చేసినట్లు కూడా గుర్తించారు. 2020 దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో కూడా రఘునందన్ రావు బంధువులు సంబంధించినటువంటి చిట్ ఫండ్ కంపెనీది ₹1 కోటి సీజ్ చేసినట్లు ఫోన్ ట్యాప్ ద్వారానే ఈ సమాచారాన్ని కనుక్కొని ఈ సీజ్ చేసినట్లు కూడా టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ రావు కూడా చెప్పినటువంటి మాట. మరొక కీలకమైనటువంటి అంశం ఫోన్ ట్యాపింగ్ ద్వారా 2018లో షేర్లింగంపల్లి టీడీపీ అభ్యర్థి భవ్య సిమెంట్ అధినేత అయినటువంటి ఆనంద్ ప్రసాద్ నగదును కూడా ప్యారడైజ్ వద్ద 70 లక్షలు సీజ్ చేశామని, ఈ వ్యవహారం అంతా కూడా ఫోన్ ట్యాప్ చేయడం వల్ల వారు ఇచ్చినటువంటి సమాచారంతో ఇదంతా కూడా నడిచిందనేటువంటి అంశాన్ని స్పష్టంగా అందులో పేర్కొన్నారు. కాబట్టి రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి సమాచారం అతని స్టేట్మెంట్ ఆధారంగా పొలిటికల్ లీడర్ల యొక్క ప్రమేయం కావచ్చు, పొలిటికల్ లీడర్లు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం అయితే కనపడుతుంది.